కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు వారి పార్టీకి సంబంధించినవి, వారి వ్యక్తిగతం అయినప్పటికీ కూడా కేటీఆర్ గుర్తుపెట్టుకోవాల్సింది మీ 10 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులో దిగజార్చి వాళ్ళ ఫలాయనం చిత్తగిస్తే ప్రజలు ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆర్థిక విధ్వంసం నుంచి వికాసం వైపు అతి కష్టం మీద రాష్ట్రాన్ని తీసుకెళ్తున్న పరిస్థితి. మీరు ఇవాళ ఒక వాస్తవం ఒప్పుకున్నారు, తప్పిదాలు జరిగినాయి మా హయాంలో అని. సంతోషం. మీ హయాంలో జరిగినటువంటి ఆర్థిక దోపిడీ, భూదోపిడీ, ప్రాజెక్టుల పేరిట నీళ్ల దోపిడీ, నిరుద్యోగులు పడ్డటువంటి నానా యాస, ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలే. మరి పాదయాత్రలు చేస్తారంటున్నారు, పాదయాత్రలు చేస్తే సంతోషం, కానీ చేసే ముందు మీ 10 ఏళ్ల ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం, రాష్ట్రంలో జరిగినటువంటి నష్టం, ఇవన్నీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మారుస్తామంటా ఉన్నారు. సంతోషం. మీరు టీఆర్ఎస్ పార్టీగా మార్చినా, లేదు మీరు రూపాయికారు ఒప్పందంలో బీజేపీ పార్టీని కలుపుకొని బీజేపీ ఆర్ఎస్ అని మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. రేపటి ఎన్నికల సమయంలో అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ ఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ అయినా ప్రజలు ఆదరించే పరిస్థితే లేదు. కారణం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం. మీరు 10 ఏళ్ళు పట్టించుకున్నటువంటి బీద ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పట్టించుకొని నెత్తిన పెట్టుకొని నడుస్తూ ఉంది. మీరు 10 ఏళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. మేము అర్హత కలిగిన ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చింది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఇల్లు ఇవ్వలే. వీళ్ళ అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరం ఇల్లు ఇస్తూ ఉన్నాం. మీరు కరెంటు బిల్లులు మోపి తడిసాడు, మోపి నడ్డి విరిచే పరిస్థితి చేసినా ఇవాళ ఉచితంగా 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి చరిత్రాత్మక కార్యక్రమం సన్నబియ్యం ఇస్తే ప్రజలు రుచిగా తిని ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రజలు ఇంత సంతోషకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ వచ్చే రాజకీయ సమయంలో లేనే లేదు. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేకు కలిసి బీజేపీ ఆర్ఎస్ అయినా ప్రజలు పట్టించుకునే పరిస్థితే ఉండదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇస్తున్నట్టు సంక్షేమ అభివృద్ధి పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మరొక పార్టీకి అవకాశం ఉండదు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మళ్ళీ మొలకెత్తే అవకాశం ఈ రాష్ట్రంలో లేదు. 25వ తేదీన అరవింద్ గారు ఏం మాట్లాడతాడో. నీ రాజకీయ నాయకుడు మాట్లాడే ముందు కొంత దాంట్లో పస ఉండాలి. కవితకి మాకేం సంబంధం? కవిత సాక్షాత్తు కేసీఆర్ కూతురు. ఇవాళ కవిత ఎందుకు బయటకు వచ్చింది? ఆవిడ కూడా మేము 10 ఏళ్ళుగా చెప్పినటువంటి కొన్ని విషయాలు వాస్తవాలు చెప్తా ఉంది కదా. మా అన్న, మా బావ, మా ఇంకో కజిన్ సంతోష్ అందరు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారనే మాట చెప్తా ఉంది కదా. కవిత బీఆర్ఎస్ నాయకురాలుగా ఉన్నారు, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో భాగస్వామిగా ఉన్నారు. అక్కడ ఆస్తి తగాదా వల్ల, వాటాల తగాదాల వల్ల, తలెత్తినటువంటి వివాదాల వల్ల ఇవాళ బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశానికి ఒక దిశ చూపుతున్నటువంటి పార్టీ. జాతీయ పార్టీ యొక్క విధి విధానాలు, మా ఆలోచన ఇవన్నీ కూడా పేద ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఉంటాయి. కవిత పార్టీ పెట్టినా, ఇంకొకరు వచ్చి ఇంకొక పార్టీ పెట్టినా, ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు వచ్చినా మేము స్వాగతిస్తాం. కవిత పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏదో సంబంధం ముడిపెట్టి ఇక్కడేదో పాపం మొలకెత్తాలని ప్రయత్నించి అరవింద్కి ఇదే ఆఖరి సార్. ఎందుకంటే మతం, కులము, దేవుళ్ళ పేర్లు నమ్మి ఓట్లేసే పరిస్థితి లేదు. ప్రజలు అడుగుతా ఉన్నారు ఇవాళ, అరే బాబు నువ్వు రాజకీయాలు వచ్చావు కదా, నీ వల్ల నాకేం ఒరిగింది? నేను బీదవాడిని, నా కుటుంబానికి ఏం ఒరిగింది? నాకు ఇల్లు ఇచ్చావా?
నాకు భూమ పెట్టావా, నాకు రేషన్ కార్డు ఇచ్చావా, నా రోడ్లు బాగా చేసావా, నా ఊరు బాగా చేసావా అడుగుతా ఉన్నారు. ఇవన్నీ చేతగాక పొద్దున్న లేస్తే శ్రీరాముడి పేరు చెప్పి ఓట్లు అడుకునే వారికి భవిష్యత్తులో నూకలు చెల్లినట్టే. పోచారం గారు సీనియర్ మోస్ట్ నాయకుడు, వారు ఒక అడ్వైజర్గా ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా, పోచారం గారికి తెలియని ఇబ్బందులు కావవి. నేను మొదట్లో చెప్పినట్టుగా 8 లక్షల కోట్లు దేన్ని అంటారు? 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన రాష్ట్ర అప్పు మొత్తం 68,000 కోట్లు మాత్రమే. 10 ఏళ్ల విధ్వంసకర బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్లకు చేరింది. ఇవాళ నెల త్రిక్కుండనే 6,500 కోట్ల రూపాయలు మనం వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉన్నాం. నిధుల కొరత ఉంది. పోచారం గారు అభివృద్ధి ఆకాంక్షించిన నాయకుడు, కొద్ది ఇబ్బందులు అవుతుండొచ్చు, వారు అర్థం చేసుకుంటారని అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.